ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ విక్టరీ మినిస్ట్రీస్ హిందూపూర్ వారి తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? ఈరోజు ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సున్నతి అంటే వేరుపరచబడటం. ఎక్కడి నుండి వేరుపరచబడాలి? పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, ఈ లోక మాలిన్యము నుండి వేరుపరచబడిన వారు ఎలా జీవించాలి? వాక్యాన్ని అంగీకరించిన వారు, బాప్తిస్మం పొందిన వారు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సున్నతి పొందకపోతే ఏం జరుగుతుందో చూద్దామా? నిర్గమకాండం 4:17 చదువుతున్నాను. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పాను. 24 అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. 100 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. వారు పెట్టిన మొర విని దేవుడు హోరేబు కొండ మీదికి దిగి వచ్చాడు. మండుచున్న పొద దగ్గర మోషే అని పిలిచి, నా ప్రజలైన ఇజ్రాయేలీలు వారి బాధ, వారి కన్నీరు నేను చూచాను, వారిని విడిపించడానికి వచ్చానని చెప్పి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేకి పరిచయం చేసుకున్నాడు. మోషే, నేను పుట్టింది మొదలుకొని మా అమ్మ నన్ను ఉగ్గుపాలతో పెంచింది, ఆయన నిత్యము విడనాడువాడు కాదు, దేవుడు నిశ్చయంగా మన దగ్గరికి వస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పి చెప్తాడు. ఒంటరిగా నిర్లక్ష్యం చేయబడినట్లుగా ఉందా? విడవబడినట్లుగా ఉందా జీవితం? దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు, నీ పేరు పెట్టి పిలుస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడు. హల్లెలూయా. వారిని విడిపించుటకు నువ్వు వెళ్ళాలి మోషే అంటే, నా వల్ల కాదు, నేను మాట్లాడలే, నత్తివాణ్ణి అంటున్నాడు. మరి ఇదిగో నీకు తోడుగా అహరోన్ని ఇస్తున్నానని చెప్పాడు. నన్నే పంపుతున్నావన్న గ్యారెంటీ ఏంటి అని అంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న కర్ర కింద పడే, అది పామైంది, తిరిగి మళ్ళీ ఆ కర్రను పట్టుకో అంటే ఆ పాము తిరిగి కర్ర అయింది. తన కుడి చేతిని గుండెల మీద పెట్టుకోమన్నాడు. పెట్టుకున్నప్పుడు దానికి కుష్టు వచ్చింది. మరలా గుండెలు కానిచ్చుకున్నప్పుడు ఆ కుష్టు బాగైంది. నిజంగా తొట్టుపడుతున్నాడు, భయపడుతున్నాడు, వెనకడుగు వేస్తున్నాడు. కానీ దేవుడు ఫరో కత్తికి బలి అవ్వకుండా కాపాడాడు, మంత్రసానుల పన్నాగాల్లో చావకుండా కాపాడాడు, నైలు నదిలో ముసళ్ళు మింగివేయకుండా కాపాడాడు. హల్లెలూయా. ఎక్కడ చూసినా కాపాడింది నీవే కదా. మరి ఐగుప్తులో అభ్యాసం ఇచ్చింది నీవే, అరేబియా ఎడారిలో శిక్షణ ఇచ్చింది, అధికారం ఇచ్చి పంపింది నీవే కదా. మరి 10 అడుగులు కూడా వేయక ముందే ఇలా చంపటానికి వచ్చావు, నీకు ఇది న్యాయమేనా అని మోషే దేవుడిని అడుగుతున్నాడు. అబ్రహాము దినముల నుండి ఇంట పుట్టిన వాడైనా, వెలపెట్టి కొనబడిన వాడైనా, నిబంధన ఒక్కటే, సున్నతి చేయబడాలి. నాతో నీవు నిబంధన చేయాలంటే లక్షల మందిని విమోచించుటకు పిలిచిన నీకే సున్నతి లేకపోతే ఎట్లా అంటూ కత్తి తీసి నిలబడ్డాడు దేవుడు మోషేని చంపటానికి. మోషే కడుపున పుట్టాడు చిన్న పిల్లోడు. ఆ పిల్లోడికి సున్నతి చేయలేదని మోషే వెళ్తున్న మార్గంలో దేవుడు కత్తి తీసి నిలబడితే చంపటానికి మోషే భార్య కత్తి కూడా లేకుండా ఒక షార్పుగున్న రాయి తీసుకొని ఆ పిల్లోడికి సున్నతి చేసి మరి ఆ గోప్యాంగ చర్మాన్ని దేవుని పాదాల దగ్గర పడేసింది. దేవుడు ఇలాంటి వాడా? కాదు. దేవుడు పద్ధతిని అనుసరించేవాడు. హల్లెలూయా.
పద్ధతి అమలు చేయకపోతే మోషే అయినా, నీవైనా, నేనైనా ఒకటే తీర్పు. అభిషేకించబడిన వాడే, దేవుడే పిలిచి అధికారం అనుగ్రహించాడు, దేవునిచే పంపబడిన వాడే ఒక్క సెకండ్ ఆలస్యమై ఉంటే ఇజ్రాయేలు ప్రజలను విడిపించడం తర్వాత నీవే దిక్కులేని వాడైపోదువు, నీ పిల్లలు దిక్కులేని వారైపోదురు. రెప్పపాటులో పరిస్థితులు తారుమారైపోయి ఉండేవి. జాగ్రత్త. ప్రత్యేకించబడ్డావా? పిలువబడ్డావా? అభిషేకించబడ్డావా? దేవుని ప్రేమ నీకు మరొక యాంగిల్ కూడా అర్థమవ్వాలి. ప్రభు నిన్ను దర్శించి దీవించి ఆయన ప్రజల విడుదల నిమిత్తమై బహుగా వాడుకొని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.